ఇండియా ఇంగ్లాండ్ సిరీస్ అయిపోయింది. ఇట్స్ టైమ్ ఫర్ రిపోర్ట్ కార్డ్. అంటే ప్లేయర్స్ రివ్యూ ఓన్లీ ఇండియన్ ప్లేయర్సా 4 కేటగిరీస్లో డివైడ్ చేద్దాం. బ్యాడ్, యావరేజ్, గుడ్, ఇంకా ఎక్స్ట్రాడినరీ. సో ఈచ్ ప్లేయర్ పర్ఫార్మెన్స్ ప్రకారం వాళ్ళ స్టాండింగ్స్ ఎక్కడ ఉన్నాయో చూద్దాం. లెట్స్ స్టార్ట్ ఆఫ్ విత్ బ్యాటింగ్ ఆర్డర్. జైస్వాల్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్, 411 రన్స్, 2 సెంచరీలు ఫస్ట్ టెస్ట్లో, లాస్ట్ టెస్ట్లో. సో ఐల్ గివ్ హిమ్ గుడ్. అండ్ కేఎల్ రాహుల్ విషయానికి వచ్చేస్తే 532 రన్స్, 2 సెంచరీలు, క్లాస్ చూపించాడు. 500 పైన రన్స్ ఇంగ్లాండ్లో అంటే ఎక్స్ట్రాడినరీ. సాయి సుదర్శన్ ఓన్లీ 140 రన్స్, ఓన్లీ 150. స్లిప్లో కూడా అంత మంచి ఫీల్డింగ్ చేయలేదు, ఇన్ఫాక్ట్ గల్లీలో. సో యావరేజ్. కరుణ్ నాయర్ 205 రన్స్, ఒకటే 50, 4 మ్యాచ్ల్లో, అది కూడా స్లిప్లో మంచి క్యాచ్లు తీసుకున్నాడు. అయినా ఐల్ సే యావరేజ్. అండ్ గిల్ విషయానికి వచ్చేస్తే 754 రన్స్, 4 సెంచరీలు, దాంట్లో ఒక డబుల్ సెంచరీ. సూపర్ బ్యాటింగ్, వన్ ఆఫ్ ద హైయెస్ట్ రన్ గెటర్ సిరీస్లో కూడా ఎక్స్ట్రాడినరీ. పంత్ 4 మ్యాచ్లను 479 రన్స్, 2 సెంచరీలు. సో ఎక్స్ట్రాడినరీ. జురేల్ విషయానికి వస్తే ఒకటే మ్యాచ్ ఆడాడు, 53 రన్స్ కొట్టినట్టున్నాడు. సో యావరేజ్. కీపింగ్ అంత మంచి లేదు. జడేజా 516 రన్స్, ఒక సెంచరీ, 5 50లు, ఎక్స్ట్రాడినరీ. వాషింగ్టన్ ఒక సెంచరీ కొట్టాడు, 7 వికెట్లు తీసుకున్నాడు, 284 రన్స్ కొట్టాడు బ్యాటింగ్లో, ఎక్స్ట్రాడినరీ. నితీష్ 2 మ్యాచ్లు ఆడాడు, 45 రన్స్, 3 వికెట్లు, 2 మ్యాచ్ల్లో. సో యావరేజ్. ప్రసిద్ధ్ కృష్ణ బౌల్డ్ వెల్, 14 వికెట్స్, 3 మ్యాచెస్లో, గుడ్. బూమ్రా 14 వికెట్స్, 3 మ్యాచ్ల్లో, 2 5 వికెట్ హాల్స్, వర్క్ లోడ్ మేనేజ్మెంట్, గుడ్. ఆకాష్ దీప్ 13 వికెట్స్, 3 మ్యాచెస్, 1 5 వికెట్ హాల్, గుడ్. అండ్ సిరాజ్ విషయానికి వచ్చేస్తే 23 వికెట్స్, సిరీస్లో హైయెస్ట్ వికెట్స్, దాంట్లో 2 5 వికెట్ హాల్స్, ఎక్స్ట్రాడినరీకే ఎక్స్ట్రాడినరీ. అండ్ శార్దుల్ 2 మ్యాచ్లు ఆడాడు, 46 రన్స్ కొట్టాడు, 2 వికెట్లే తీసుకున్నాడు. ఆపర్చునిటీ యూజ్ చేసుకోవాలి, అందుకనే బ్యాడ్. ఇప్పుడు క్యాప్టెన్సీ విషయానికి వచ్చేస్తే శుభ్మన్ గిల్ ఫస్ట్ టైం ఈ టోర్నమెంట్లో లీడ్ చేస్తున్నాడు మొత్తం సిరీస్లోనే తన కెరియర్లో. అండ్ మంచిగా బ్యాటింగ్ చేశాడు. కానీ క్యాప్టెన్సీ విషయానికి వచ్చేస్తే మాత్రం ఇట్ స్కోప్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఉంది. అండ్ కానీ మ్యాచ్ బై మ్యాచ్ డెఫినెట్లీ ఇంప్రూవ్ అయ్యాడు, కాబట్టి ఐ విల్ గివ్ హిమ్ డెఫినెట్లీ గుడ్. అండ్ కోచ్ విషయానికి వస్తే డిఫెన్సివ్ అప్రోచ్, ప్లేయింగ్ 11, ఎక్స్ట్రా బ్యాట్స్మెన్ ఆడిపించాడు, తను చాలా డిఫెన్సివ్ క్రికెట్. కుల్దీప్ యాదవ్ని ఆడిపిలే. అండ్ నెంబర్ 3 పొజిషన్ మ్యూజికల్ చైర్స్ ఆడారు. సో డెఫినెట్లీ గౌతమ్ గంభీర్ యావరేజ్. అండ్ సెలెక్టర్స్ విషయానికి వచ్చేస్తే దే హవ్ డన్ ఎ గుడ్ జాబ్. అండ్ టీమ్ పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చేస్తే ఫైనలీ చూడండి, ఫస్ట్ టైం ఈ యంగ్ టీమ్ వితౌట్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, ఆర్ అశ్విన్, అది కూడా ఇంగ్లాండ్లో వచ్చి ఆడుతున్నారు. సిరీస్ డ్రా చేశారు కాబట్టి కలెక్టివ్లీ యాజ్ ఎ టీమ్ చాలా మంచిగా ఆడారు. సో ఐఎమ్ గివింగ్ దెమ్ గుడ్. మరి ఇప్పుడు మీ రిపోర్ట్ కార్డ్ ఏంటి చెప్పండి కింద కమెంట్స్లో.